ఎందుకంటే చాలా మంది యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే కుక్కకి ఫీడ్ చేస్తుంది కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, రీల్ చేయాలన్న కాన్సెప్ట్లో ఉన్నారు. అది పడుకుంటుందని లేపు మరి దానికి ఫుడ్ పెడుతున్నారు. సో పడుకుంటున్న సింహాలు లేపితే ఏమవుతుంది, అది కొరుకుతుంది. అదే చేస్తుంది అది కూడా. సో మా దగ్గర చాలా సినారీస్ అలా వస్తూ ఉంటాయి అనమాట. సో యంగ్స్టర్స్ చాలా వస్తుంటారు ఈ కంప్లైంట్తో, డాగ్ బైట్స్తో. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సోప్ వాటర్తో వాష్ చేయాలి 15 minutes. ఫస్ట్ 15 minutes ఇర్రెస్పెక్టివ్ ఫస్ట్ సోప్ వాటర్తో వాష్ చేసుకోవాలి. 15 minutes తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ఏ కేటగిరీ అని డాక్టర్స్ డిసైడ్ చేసి దానికి ఎన్ని వ్యాక్సిన్స్ పడతాయి, ఎన్ని ఇమ్యూనోగ్లోబిన్స్ పడతాయి అని డాక్టర్స్ డిసైడ్ చేసి మీకు చెప్తారు. యూజువల్గా అయితే 5 వ్యాక్సిన్స్ పడతాయి. 0, 3, 7, 21, 28 days ఆ డేట్స్కి వెళ్ళాలి మీరు. దాంతోపాటు ఇమ్యూనోగ్లోబిన్స్ పడుతుందా లేదా అని డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, సో డాగ్ బైట్ అండ్ టీటీ ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. డాగ్ బైట్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకుని ఉండకండి, ఎందుకంటే రేబీస్ అనేది నోట్లో ఉంటుంది, డాగ్స్ మౌత్లో ఉంటుంది. 60% ఆఫ్ రేబీస్ మనం వాష్ చేస్తే పోతుంది, కానీ మిగతా 40% దేర్ ఇస్ హై ఛాన్సెస్ బాడీలో అబ్జర్వ్ అయ్యి ఉంటుంది. కాబట్టి దానికి వ్యాక్సినేషన్ కంపల్సరీ. దానికి వ్యాక్సిన్ ఇంకొకటి, రేబీస్కి లాంగ్ లైఫ్ పీరియడ్ ఉంటుంది. చాలామంది చిన్నప్పుడు ఎప్పుడో సెకండ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో కుక్క కలిసిన వాళ్ళు కూడా ఆఫ్టర్ 22 years 24 years సిమ్టమ్స్తో మా దగ్గరికి వచ్చారు. హిస్టరీ పరంగా టిక్ చేస్తే అడిగితే ఓకే అప్పుడు చిన్నప్పుడు కుక్క కరిచింది మాకు మేము టీకా వేయించలేదు, వ్యాక్సిన్ వేయించలేదని చెప్పారు. వ్యాక్సిన్ వేయకపోవడానికి రీజన్ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. అండ్ రేబీస్కి ట్రీట్మెంట్ లేదు. ఒక్కసారి రేబీస్ మంచిగా అటాక్ అయ్యామంటే ట్రీట్మెంట్ లేదు, డెఫినెట్లీ డెత్ వరకు లీడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు. డాక్టర్ కేపీ